బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఇవాళ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇంటింటికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నారు. రేషన్ షాపుల దగ్గర స్మార్ట్ కార్డులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేయనున్నారు. 4 విడతల్లో రాష్ట్రం మొత్తం స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా 9 జిల్లాల్లో కార్డులు అందించనున్నారు. ఇవాళ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇంటింటికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నారు. రేషన్ షాపుల దగ్గర స్మార్ట్ కార్డులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేయనున్నారు. 4 విడతల్లో రాష్ట్రం మొత్తం స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా 9 జిల్లాల్లో కార్డులు అందించనున్నారు. ఏపీలో స్మార్ట్ కార్డులను అందిస్తున్నారు. రేషన్ షాపుల దగ్గర మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డులు అందించనున్నారు. మొత్తం 4 విడతల్లో ఈ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏపీలో నేటి నుంచి కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఇంటింటికి ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తూర్పు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12 గంటలకు పెనమలూరు నియోజకవర్గంలో రేషన్ కార్డులు మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ డిజిటల్ దానికి పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇదంతా కూడా సులభతరం చేస్తున్నారు. రేషన్ తీసుకోవాలన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా సులభతరం చేయబోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నటువంటి నిర్ణయం. ఎప్పటి నుంచో కూడా రేషన్ కార్డులు లేనటువంటి వారందరూ కూడా చాలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆ స్మార్ట్ రేషన్ కార్డులకు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి కూడా ఆ కార్డులన్నీ కూడా అమల్లోకి వస్తాయి. కాబట్టి ఈ రోజు ఆయన చేతుల మీదుగా 2 నియోజకవర్గాల్లో ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందుకు అనుగుణంగానే డిజిటల్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. అందరికీ కూడా అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సేవల్ని సులభతరం చేసేటువంటి విధంగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు అయితే చేపట్టిందని చెప్పుకోవచ్చు. రవి, రాజేంద్ర, అంటే మొత్తానికి ఎన్ని విడతల్లో ఈ రేషన్ కార్డులు పంపిణీ చేసిన, ఎంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా ఉంది? మరోపక్క రాష్ట్ర మొత్తం కూడా అంటే ఈ రేషన్ సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తుంది? వాళ్ళకి ఏ విధంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే ముఖ్యంగా ఇది 3 నుంచి 4 దశల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఇప్పటికే పూర్తి కూడా అంటే ఎవరెవరైతే కొత్తగా నమోదు చేసుకుంటున్నారో ఉన్నటువంటి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి పాత కార్డులు ఏవైతే ఉన్నాయో అంటే పూర్తిగా కూడా కొన్ని ఆధార్ నమోదు కానటువంటి కానీ లేదంటే డిజిటల్ గా కానీ కేవైసీ కానటువంటి కార్డులన్నీ కూడా ఇప్పుడు అన్ని కూడా మళ్ళీ వాటిని అంతా కూడా పునరావృతంగా తీసి మళ్ళీ కూడా కొత్త కార్డులు తీసుకొచ్చేటువంటి విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అడుగులు కూడా ముందు పడతామని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.